హాయ్ అందరికీ నమస్కారం. నేను నాగమల్లిక. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు మనం హైదరాబాద్‌లో అతి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన వెంచర్స్‌కైతే వచ్చేసాము. ఇప్పుడు నేను చూపించబోయే వెంచర్ వచ్చేసి నేషనల్ హైవే 163 హైదరాబాద్ టు వరంగల్ హైవేకి అతి సమీపంలో ఉన్న వెంచర్కి అయితే వచ్చేసాను. అండ్ ఇది కనెక్టివిటీ పరంగా మెయిన్ రోడ్కి, బస్ స్టాండ్స్కి, రైల్వేస్ కానివ్వండి మంచి కనెక్టివిటీ ఉందని చెప్పాలి. అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. అండ్ ఇన్సైడ్ ఆఫ్ వెంచర్ కూడా చాలా ఫెసిలిటీస్ అండ్ డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, సో మీతో పాటు నేను కూడా వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ అండ్ ప్రైజెస్ తెలుసుకోవడానికి నేను అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి వెంచర్లోకి వెళ్ళిపోదాం. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇప్పుడు టెంపుల్ సిటీ గ్రాండ్ చైర్మన్ గారు నంబూరి రవి గారిని అయితే కలుసుకుని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు సార్? సూపర్ మేడం. మీరెలా ఉన్నారు? సో సూపర్ గుడ్ అండి. చూసినట్లయితే నేషనల్ హైవే 163 హైదరాబాద్ టు వరంగల్ హైవే కనెక్టింగ్ లో ఉన్న ఈ వెంచర్ హ్మ్. హైవే నుంచి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అవును. ఎన్ని 3.5 కిలోమీటర్స్ అసలు కిలోమీటర్స్ ఇది? దూరం. 3.5 కిలోమీటర్స్ దూరం. ఓ వెరీ నైస్. అది ఇక్కుర్తిబోయే రోడ్డు, మెయిన్ రోడ్ మేడం ఇది. ఓకే ఓకే టోటల్‌గా 8 ఊర్లకి ఇదే మెయిన్ రోడ్డు. ఓకే రోడ్డుకి అటువైపు, ఇటువైపు 2 గూడా వెంచరే మనది. ఓకే బోత్ హ్మ్. సైడ్స్ మన వెంచరే. అవును. ఓకే వెరీ నైస్ అండి. సో మెయిన్ గా ఈ వెంచర్ ఈ ప్లేస్ లో స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ గూడా లుక్ ఈస్ట్ పాలిసీ పెట్టింది మేడం. ఓకే అంటే ఇప్పుడు వరకు వెస్ట్ సైడే డెవలప్‌మెంట్ చేసుకుంటా, రేట్లు ఎవరు కొనలేని పరిస్థితి అక్కడ అయింది. ఓకే ప్రతి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా కొనాలంటే ఈస్ట్ సైడ్ ఇప్పుడు అందుబాటు ధరలో ఉన్నాయి. ఓకే లోయర్ మిడిల్ క్లాస్ గాని, మిడిల్ క్లాస్ గాని ఎవరికైనా నాకంటూ ఒక సొంత ఇల్లు గాని, ఇంటి స్థలం గాని కావాలనేది మినిమమ్ కోరికుంటది. ఖచ్చితంగా. ఉమ్, అయితే సిటీలో కొనలేము. కొనలేము. గజమే 1,00,000 అయింది. అవునండి. ఇప్పుడు మామూలుగా మధ్య తరగతి వాళ్ళు కొనాలంటే ఎక్కడ కొనాలి? కొనలేరు గాబట్టి ఈ ఏరియా అయితే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా జూసుకున్నా గూడా మంచి బావుంటది. ఆప్షన్ ఒక అనుకోవచ్చు. 4, 5 సంవత్సరాలు లేదా ఓ 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా గూడా బావుంటది. చుట్టూ డెవలప్‌మెంట్స్ గూడా చాలా ఎంప్లాయ్‌మెంట్ జోన్ పరంగా చాలా వస్తున్నాయి. అందుకోసమే ఈ ఏరియాని వెంచర్‌కి ప్రిపేర్ చేసాం. ఓకే. ఇంకా మీ వెంచర్ డీటెయిల్స్‌లో ముఖ్యంగా ప్లాటింగ్ సైజ్ కానివ్వండి, హ్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని ఎకర్స్‌లో వెంచర్ చేశారు ఇది? టోటల్‌గా 24.5 ఎకర్స్ అండి. ఈ టెంపుల్ సిటీ బోత్ సైడ్. గ్రాండ్. 2 ఓకే. కలిపి 24.5 ఎకరాలు. ఓకే. డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్. ఓకే. మామూలుగా మేము 6.5 లక్షల రూపాయలు అంటే చాలామంది ఫార్మ్ ల్యాండ్ అనుకుంటారు. హ్మ్. కానీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. ఏంటి గవర్నమెంట్ కేవలం అప్రూవ్డ్. 6,50,000కి? 6,50,000 రూపాయలకే ప్లాట్ ఇస్తున్నాం. సో నైస్ అండి. అండ్ ఇప్పుడు నేను చూస్తున్న ఈ రోడ్ ఏదో విలేజ్‌కి కనెక్టివిటీ రోడ్ అనుకుంటా చాలా కదా సార్? విలేజెస్‌కి మేడం. జీడికల్లు రామాలయం టెంపుల్ కనెక్టివిటీ రోడ్డు, ఓకే. ఇక్కుర్తి రోడ్డు, మోటకొండూరు రోడ్డు అన్నీ గూడా ఇదే మెయిన్ రోడ్. వచ్చిన కాసేపట్లోనే నంబర్ ఆఫ్ ఆ! వెహికల్స్ అయితే వెళ్తున్నాయండి. బస్సులు గూడా పబ్లిక్ ఎళ్తానే మూవ్‌మెంట్ ఉంటాయి. ఉంది. అవును. అండ్ నేను ఆర్టీసీ బసెస్ కూడా చూసాను. అవునవును. అంటే ఈ చుట్టుపక్కల విలేజెస్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. చాలా మేము విలేజెస్ వస్తున్న ఉన్నాయి. దారిలో అయితే విలేజెస్, షాపింగ్ అన్నీ కనపడ్డాయి. అవును. సో, మా బయర్స్ కూడా ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉన్నట్టనే అనిపిస్తుందండి. అవును. ఎందుకంటే ఊరు దాదాపు ఒక 500 మీటర్స్, 600 మీటర్స్ వరకి ఊరొచ్చింది కుర్తి ఊరు. ఓకే. అంటే ఇక అది జరుగుతా వస్తది గదా! ఊరు పెరుగుతా ఉంటది. అవునండి. ఊరు పక్కనే ఉంటే మనం కన్‌స్ట్రక్షన్ చేసుకొనున్న సేఫ్. ఓకే. లేదా గెస్ట్ హౌస్ లాగా కట్టుకొని, వీకెండ్ హోమ్స్ లాగా కట్టుకొని ఓకే. ఒక 2 డేస్ మంత్లీయో, వీక్లీయో ఒక 2 డేస్ ఉండిపోదాం అనుకున్నోళ్ళకి గూడా ఈ ఏరియా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ చాయిస్ మేడం. అవును సార్. హ్మ్. ఖచ్చితంగా. సో, మరి వెంచర్ లోపల ఫెసిలిటీస్ ఎలాంటివి ఇస్తున్నారు? ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చూసుకుంటారంటే డ్రైనేజ్ ఫెసిలిటీ, హ్మ్. వాటర్, ఎలక్ట్రిసిటీ, హ్మ్. సెక్యూరిటీ, ప్లానిటేషన్ అండ్ హ్మ్. మార్క్ చేసిన స్టోన్స్ అవును. ఖచ్చితంగా కోరుకుంటారు. అవును. ఇది కాక మీరేమైనా హ్మ్. ఫెసిలిటీస్ ఇస్తున్నారా? కంపల్సరీ మేడం. డీటీసీపీ అప్రూవ్డ్ అంటేనే మనం బీటీ రోడ్ ఇయ్యాలి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఇయ్యాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ప్రతి ప్లాట్‌కి వాటర్ కనెక్షన్ ఇయ్యాలి. అయితే గవర్నమెంట్ వాటరు సప్లై చేసే బిఫోరే మేము 1,50,000 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ గూడా కంప్లీట్ చేసి ఉంది. ఓకే. ఓవర్ హెడ్ ట్యాంక్స్ అయితే ఓవర్ ఉన్నాయి. ఓవర్ హెడ్‌గా ట్యాంక్ రెడీగా ఉంది. ఓకే. చుట్టూ కాంపౌండ్ వాల్ ఓకే. 24/7 సెక్యూరిటీ. ఓకే. 2 వెంచర్‌లకి గూడా సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. యెస్ సార్. డే అండ్ నైట్ కనిపిస్తున్నాయి ఉంటారు. సార్. అవును. చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది. అండ్ హ్మ్. ప్లాంటేషన్ కూడా చాలా చక్కగా గ్రో అయ్యాయి సార్. అవునవును. చాలా అసలు చాలా బాగా. చల్లగా ఉంది సార్ అవునవును. నిజంగా. ఇప్పుడున్న సిటీ కల్చర్, పొల్యూషన్‌తో
ట్రాఫిక్ నాయిస్ గానివ్వండి, పొల్యూషన్‌తో మనం చాలా సతమతం అవుతున్నాం. నేను వెంచర్‌లోకి అడుగుపెట్టాకైతే ఇంత ఎండలో కూడా చాలా చల్లగా అనిపిస్తుందండి. ఫ్రెష్ గాలైతే పీల్చుకోవచ్చు. నిజంగా మరో ప్రపంచంలో వచ్చి చక్కగా ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి అసెట్ అనే చెప్పొచ్చు. బికాజ్ చుట్టూ కూడా సరౌండింగ్స్‌లో చాలా డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. అండ్ చాలా విలేజెస్‌కి కనెక్టివిటీలో దగ్గరలో ఉందండి ఈ వెంచర్. సో, ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్‌గా అనిపిస్తుందండి. కరెక్ట్ మేడం. ఎందుకంటే హైదరాబాద్ టు వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. వెరీ గుడ్. అంటే ప్రతి 10-15 కిలోమీటర్ల దూరంలో అభివృద్ధితో కూడిన మైల్‌స్టోన్. ఓకే. అంటే మనకి హైదరాబాద్ దూరంతో సంబంధం లేదు. ఓకే. ప్రతి 15 కిలోమీటర్లకు మంచి టౌన్. ఓహ్! వెరీ అంటే నైస్. గట్కేసర్ దగ్గర నుంచి చూసుకుంటే భువనగిరి ఖిల్లా గాని, హ్మ్. అక్కడ టూరిజం హబ్‌గా డెవలప్ చేయటం. ఓకే. బీబీ నగర్‌లో ఎయిమ్స్ గాని, హ్మ్. 1000 పడకలతోటి ఎయిమ్స్‌ని డెవలప్ చేయటము. తర్వాత రాయగిరి, ఓకే. రాయగిరి తర్వాత రీజనల్ రింగ్ రోడ్. ఓకే. రీజనల్ రింగ్ ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లాంగ్ అనుకున్నారు. ఇప్పుడు అవునండి. ఔటర్ రింగ్ రోడ్ బయటకు గూడా ఎక్స్‌పాండ్ హైదరాబాద్ అయిపోయింది. విస్తరిస్తా పోతా ఉంది. యెస్. యెస్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నుంచి గూడా 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి. ఓకే. అంటే మనం రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఓ 10 నిమిషాల దూరంలోనే ఉన్నాం. ఓహ్! వెరీ నైస్ అండి. అవే గాకుండా కళ్యాణ్ టెక్స్‌టైల్ పార్క్ గాని, ఓకే. అంటే ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఉంటేనే ఎప్పుడైతే నివాస యోగ్యంగా మారాలంటే చుట్టూ దానికి ఎంప్లాయ్‌మెంట్ సంబంధించిన ఎంప్లాయ్‌మెంట్ జోన్ రావటం గాని, ఖచ్చితంగా ఉండాలి. ఇండస్ట్రీస్ రావటం గాని, స్కూల్స్, కాలేజెస్ ఉండటం గాని అవి ఉన్నప్పుడే డెవలప్ అవుతది. ఓకే. దాని తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గాని, వరంగల్ ఇప్పుడు కొత్తగా రాబోతున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ నెక్స్ట్ ఓకే. ఇయర్ కల్లా రెడీ చేస్తున్నారు. ఓకే. ఎప్పుడైతే రవాణా సౌకర్యం బాగుంటదో ఆ ఓకే. ఏరియా మొత్తం ర్యాపిడ్ యాక్షన్ తోటి డెవలప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ భాగంగా నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ వరంగల్ హైవేని జెట్ స్పీడ్‌తో అభివృద్ధి చేయాలనే ప్రణాళికలతోటి తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఓకే. ఆ హైవేకి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ వెంచర్‌ని మనం లాంచ్ చేస్తున్నాము. అందరికీ అందుబాటు ధరలో. ప్రతి ఒక్క లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి గూడా యెస్. నాకంటూ సొంత ఇంటి స్థలం కావాలనుకునే వాళ్ళందరికి గూడా ఇది బెస్ట్ చాయిస్ అవుద్ది. ఎందుకంటే మా ఇంట్లో పనిచేసే పనమ్మాయి గూడా మా వెంచర్‌లో ప్లాట్ కొన్నది. వెరీ ఎందుకంటే నైస్. మేమెప్పుడు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే హైవే వెంచర్స్, హ్మ్. విల్లా ప్రాజెక్ట్స్ వెంచర్సే వేసేవాళ్ళం. అవును సార్. అయితే ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చేది గూడా తక్కువ బడ్జెట్‌లో ఉండి లాంగ్ టర్మ్‌కి ఎక్కువ ల్యాండ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మాకు గూడా లో బడ్జెట్‌లో చూడండి అనంగానే మేము ఎక్కువ డెవలప్‌మెంట్ ఏరియాకి ఆస్కారం ఎక్కడుంది చూసుకొని ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ లాంచ్ చేసాం. వెరీ నైస్ అండి. ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు ఎలాగైనా కొంటారండి. బట్ మిడిల్ క్లాస్ కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కొనాలంటే అది పెద్ద కష్టమనే చెప్పొచ్చు. బికాజ్ ఇప్పుడున్న ల్యాండ్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే కొనాలన్న వాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు. బట్ ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో అఫోర్డ్ చేయగలిగే అమౌంట్‌లో కేవలం 6,50,000కి ఇళ్ల స్థలం అంటే సూపర్ సార్. అసలు మీ స్కీమ్ చాలా బావుందనే చెప్పొచ్చు. అది కూడా చుట్టూ ఇన్ని డెవలప్‌మెంట్స్ మధ్యన. అవును. అండ్ ఈవెన్ వెంచర్‌లో కూడా మీరు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అవును. హ్మ్. అండ్ చూస్తున్నారు కదా! సరౌండింగ్స్‌లో ఉన్న డెవలప్‌మెంట్స్ మాత్రం సూపర్ అనే చెప్పొచ్చండి. నేషనల్ హైవేకి జస్ట్ మేము 5 మినిట్స్ డ్రైవ్‌లో లోపలికైతే వచ్చేసాం లోపలికి. అండ్ ఇప్పుడు వెంచర్ లోపలికి కూడా ఎంటర్ అవ్వబోదాము. పదండి సార్. అలాగే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్‌కి పెట్టింది పేరు. హ్మ్. సో, ఈ వెంచర్‌లో కూడా హ్మ్. కొనే బయర్స్‌కి హ్మ్. స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది చేసిస్తున్నారా? ఉంది మేడం. మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఎజెండానే స్పాట్ రిజిస్ట్రేషన్. సూపర్. ఈరోజు ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో 1 వీక్‌లోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ గూడా ఇస్తాం మేడం. దట్స్ సో అంటే నైస్ ఇలా అండి. బుక్‌లెట్ గూడా ఇస్తాము. ఓకే. ప్రతిదీ 1954 నుంచి ఏం ట్రాన్సాక్షన్ జరిగిందో గూడా మొత్తం దీంట్లో ఉంటది. ఓకే. ఈ వెంచర్ గురించి, చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ గురించి, ఈ లింక్ డాక్యుమెంట్స్ గురించి మా మార్కెటింగ్ హెడ్స్ విక్రమ్ గారికి గాని, శ్రీనివాస్ గారు గాని పూర్తి డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఎవరైనా వారిని సంప్రదించి కావాల్సిన ప్లాట్‌ని సొంతం చేసుకోవచ్చు. ఇదైతే హైలైట్ అనే చెప్పొచ్చండి. బికాస్ లింక్ డాక్యుమెంట్స్ అనేది 1954 నుంచి వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకున్నారంటే సూపర్బ్ సార్. హ్మ్. నిజంగా కస్టమర్స్‌కి కావాల్సింది ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది మీరిలా క్లారిటీగా చూపిస్తున్నారు. అవును. సో హ్యాపీ అసల. ఇవన్నీ గూడా మేము ఒక సర్వే చేసాం మేడం. ఖచ్చితంగా చేయాల్సిందే మేము సార్. అంతకుముందు మార్కెటింగ్ చేసిన కంపెనీలో ఓకే. వెంచర్ వరకు వచ్చి కొనకుండా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండి గూడా కొనకుండా వెళ్ళిన కస్టమర్‌లనే ఒక 1000 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. వాళ్ళ ఇంటికి పర్సనల్‌గా మా టీమ్‌తో సహా, మా ఓకే. మార్కెటింగ్ హెడ్స్‌తో సహా వెళ్ళాం. ఓకే. మీరు మా అసోసియేట్ చెప్తేనే అంత దూరం వచ్చారు గదా! హ్మ్. ఎందుకు కొనలేదు?
ఓకే. ఎలా ఉంటే కొనేవాళ్ళు? అసలు మీ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మేము రీసెర్చ్ చేసాం. ఓకే. దానికి మాకు 1 ½ ఇయర్ టైం పట్టింది. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే వెంచర్‌లు వేస్తున్నాం గాబట్టి, హ్మ్. ఏ వెంచర్‌నైనా గూడా 1 ½ 2 మంత్స్‌లో కంప్లీట్ జేసుకుంటున్నాము. కస్టమర్‌లకు గూడా బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నాం. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒకటే వెంచర్‌ని అమ్మాలనే ఆలోచన వదిలేసి, ఓకే. మా ఖర్చులు తగ్గించుకొని, ప్రాఫిట్ తగ్గించుకొని, కస్టమర్‌కి బెస్ట్ ప్రైస్‌లో గనక ఇస్తే, కస్టమర్‌లకి రిటర్న్స్ ఎక్కువొచ్చే ఆస్కారం ఉంటది గాబట్టి, ఓకే. 4, 5 సంవత్సరాల తర్వాత ఉండే ప్రైస్ గాకుండా, ఇప్పుడుండే ప్రైజ్‌నే కస్టమర్‌లకి ఇస్తున్నాం. కరెక్ట్‌గా జెన్యూన్‌గా 4 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్‌ని కస్టమర్‌లు అందుకుంటారు. ఖచ్చితంగా. ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉంది అదే. 4, 5 ఇయర్స్ తర్వాత ఉండే ప్రైజ్‌ని ఇప్పుడే కస్టమర్‌లకి ఇయ్యటం. ఓకే. అవి వాళ్ళు తర్వాత రీసేల్ చేసుకోలేక ఇబ్బందులు పడటం. దానివల్లనే మార్కెట్ స్లో అయిందన్న అపోహ ఉంది. అవునండి. కానీ వాళ్ళకి కావాల్సిన ప్రైజ్‌లో, ఇప్పుడున్న ప్రైజ్‌లో గనక కస్టమర్‌లకి డెవలప్‌మెంట్‌తో సహా ఇస్తే కొనటానికి చాలామంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. ఓకే. సో, సూపర్ అండి. అసలా మీరు ప్రెజెంట్ మార్కెట్‌ని అనాలిసిస్ చేసి, అలాగే బయర్స్‌ని కూడా హ్మ్. ఎవరైతే కొనలేని వాళ్ళతో కూడా ఇంత చక్కటి ప్రైజెస్‌ని మీరు డిజైన్ చేసి, ఈ వెంచర్‌ని ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ నైస్ అండి. హ్మ్. కస్టమర్లతో పాటు ఒక 500 మెంబర్స్ ఇస్త్రీ బండి వాళ్ళని, కొబ్బరి బొండాల వాళ్ళని, హ్మ్. ఇండ్లల్లో పనిచేసే వాళ్ళని, ఆయాల్ని వాళ్ళని అడిగాము. మీరు సొంత ఇల్లు తీసుకున్నారా? ప్లాట్ ఉందా అని. ఓకే. మాకెక్కడుంటదయ్యా! మేమేడ కొనగలుగుతాం అవును. అట్నే అవును చెప్తున్నారు. సార్. అవును సార్. సరే మీరు ఎంతవరకైతే పెట్టుకోగలుగుతారు? హ్మ్. ఎట్లా ఉంటే కొంటారు? అంటే ఎక్కువ మంది హ్మ్. 3,00,000, 5,00,000, 6,00,000 వరకి సో, చెప్పుకోగలిగారు. వాళ్ళ బడ్జెట్స్ చిట్టీలేసి తెలుసుకున్నారు. హ్మ్. తెలుసుకున్నాం. హ్మ్. అంటే 6,00,000, 6.5 అయితే కొంటారంటే కొంటామని చాలామంది జెప్పారు. ఓకే. నిన్న ఆదివారం రోజు ఈ వెంచర్‌లో 32 ప్లాట్స్ అమ్మామండి. ఓహ్! వెరీ మొత్తం నైస్. గూడా పనిజేసే వాళ్ళు, ఇస్త్రీ బండి వాళ్ళు వాళ్ళే. చాలా అద్భుతం సార్. వాళ్ళు చాలా హ్యాపీగా మేము ₹1,00,00,000 ప్లాట్ అమ్మితే ఆ కస్టమర్ మొఖంలో ఆనందం కంటే, ₹6,50,000 ప్లాట్ కొన్న కస్టమర్‌లో హ్మ్. ఎక్కువ హ్యాపీనెస్ మేము జూసాం. వెరీ నైస్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నారు. వాళ్ళకంటూ ఒక సొంత ఇంటి స్థలం దొరికిందని. వెరీ ఆహ్, నైస్ సార్. ప్లాట్‌ఫార్మ్ మీద బిజినెస్ చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి కూడా ఈ టెంపుల్ గ్రాండ్ సిటీలో కేవలం 6,50,000కే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే నిజంగా మామూలు ప్రాజెక్ట్ కాదు. సూపర్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. మీ అవును. అనాలిసిస్ కూడా ఇట్స్ వెరీ నైస్ అండి. మంచి అనాలిసిస్ చేసి ఈవెన్ మీ టీమ్ వర్క్ కూడా హ్మ్. టీమ్ కూడా చూస్తున్నాను కదా! ఇందాక మార్కెటింగ్ నుంచి హెడ్స్ మీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కంపెనీలో యెస్ సార్. ఇంతక మీ ఆహ్, క్లయింట్స్ కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు కూడా వాళ్ళు చక్కగా డీల్ చేస్తున్నారు. అవును. హ్మ్. ఇమ్మీడియేట్ రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు పడే తప్పున కూడా అవునవును. మంచి టీమ్ సార్. గుడ్ హ్మ్. టీమ్ వర్క్ హ్మ్. మీకుందనే చెప్పొచ్చు. సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నప్పుడు గోల్డ్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ లేదా వేరే ఏదైనా బిజినెస్‌నే ఎక్కువ ఆప్షన్స్‌గా చూసుకుంటూ ఉంటారు. హ్మ్. బట్ అది లాంగ్ టర్మ్స్‌లో రిటర్న్స్ అనేది అంత నమ్మశక్యంగా ఉండదు. ఆశాజనకంగా ఉండదు. బికాజ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రెజెంట్ స్టాక్ మార్కెట్. మార్కెట్ చూస్తే సో, అర్థమైతుంది. ఆల్వేస్ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పటికైనా మంచి రిటర్న్స్ ఇస్తుందని అంటారు కదా! అవును. సో, ఇక్కడ మీ బయర్స్‌కి మీ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హ్మ్. ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? అండ్ ఎంత కాలంలో వస్తాయి? సూపర్ క్వెషన్ మేడం. థాంక్ యూ. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం గదా! యెస్. స్టాక్ మార్కెట్ గాని, గోల్డ్ గాని ఎవ్వరి చేతిలో లేదు. ఎందుకు పెరుగుద్దో, ఎందుకు తగ్గుద్దో గూడా. అవునండి. స్టాక్ మార్కెట్ అయితే ఆ స్క్రీన్ మీద చూడటం తప్పితే ఎవరి చేతిలో ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేసింది మాత్రమే ఆటోమేటిక్‌గా పెరుగుతానే ఉంటది గానీ, తగ్గించటం ఎవరి వల్ల కాదు. అవునండి. ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్‌లో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటమే. ఓకే. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసింది ఎప్పుడైనా గూడా మంచి నిలుస్తుంది రిటర్న్సే అంటారు. వస్తాయి. మన పిల్లలకి అద్భుతమైన భవిష్యత్తుని గూడా అందించిన వాళ్ళం అవుతాం. సో, ఇన్ని డెవలప్‌మెంట్స్ మధ్యన ఉన్న ఈ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎన్ని ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ రావచ్చంటారు? ఇది 6,50,000 పెట్టి ఎవరైనా ఒక ప్లాట్ తీసుకుంటే ఓకే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటే చూడాలి మేడం. ఒక ఓకే. 5-10 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తాయి. అవునండి. ఈ రోజు కొని సంవత్సరంకి అమ్ముదాం, రేపు అమ్ముదాం అంటే మాత్రం పెద్దగా రిటర్న్స్ ఆశించక్కర్లేదు. నార్మల్ రిటర్న్సే వస్తాయి. మంచి బెస్ట్ రిటర్న్స్ కావాలంటే మాత్రం 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఓకే. ఖచ్చితంగా హ్మ్. సార్. 10 ఇయర్స్ అనేది ఇట్స్ నాట్ హ్మ్. బిగ్ థింగ్. బికాజ్ హ్మ్. మంచి ఇన్వెస్ట్‌మెంట్ రావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. అవును. యాహ్! ఎందుకంటే సిటీలో ఇప్పుడు మనం ₹1,00,000 గజం లేదా 50,000 గజం పెట్టి తీసుకుంటే 50,000ది లక్ష అవ్వటానికి చాలా రోజులు పడతది. అవునండి. కానీ ఈ 6,500ది 10,000 కావటానికి తక్కువ రోజులే పడతది. అవును సార్. మనం ఖచ్చితంగా. ఎంత తక్కువ వేసుకున్నా కూడా మంచి రిటర్న్స్‌నే పొందొచ్చు. వెరీ నైస్ అండి. హ్మ్. సో, మనం చూడొచ్చు ఏంటి సార్ ఈ ప్లాంటేషన్ అయితే మీరు ఆల్రెడీ చక్కగా ప్లాంటేషన్ చేసి పెట్టారు. ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి.
ఎండిపోయినట్టయితే ఎక్కడా లేవు. అండ్ నీట్‌గా మీరు ఫెన్సింగ్ కానివ్వండి, అండ్ బార్డర్ లైన్స్ కూడా మీరు చేశారు. అండ్ ఎక్కడ కర్వింగ్ చూసి స్టోన్స్ ఇవన్నీ గూడా డీటీసీపీ నార్మ్స్ ప్రకారం ఉంటాయి మేడం. ఓకే. అయితే ఆ గ్రీనరీకొచ్చేసరికి ఎవరికైనా గ్రీనరీ చూడగానే ఒక ఆహ్లాదం అనేది మనసులో వస్తది. ఖచ్చితంగా. కాబట్టి ఇది వీకెండ్ హోమ్స్ లాగా ఎవరైనా ప్లాన్ చేసుకున్నా గూడా బాగుంటది అని జెప్పి మనం లోపల ఒక చిన్నది ఫంక్షన్ హాల్ గూడా మనం కట్టి రెడీగా ఉంచాము. ఓకే. రేపు స్విమ్మింగ్ పూల్ గూడా కట్టబోతున్నాము. ఓహ్! వెరీ నైస్. ఎవరైనా వీకెండ్స్‌లో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటదని. సో, వీకెండ్స్‌లో పిల్లలతో పాటు ఫ్యామిలీస్ రావడానికి ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ అయితే ఏర్పాటు చేశారండి. విత్ స్విమ్మింగ్ పూల్ కూడా. సో దట్ వాళ్ళు ఏదైనా బర్త్‌డే ఈవెంట్స్ కానివ్వండి, షష్టిపూర్తి ఫంక్షన్స్ కానివ్వండి, లేదంటే జస్ట్ సిట్ అవుట్స్ లాగా కూర్చొని ఫార్మ్ హౌస్ సెటప్‌లో మంచిగా కుక్ చేసుకొని తినడానికి, మంచి చల్లటి ప్రదేశంలో కుక్ చేసుకోవడానికి అయితే కన్వీనియంట్‌గా సార్ అయితే ప్లాన్ చేశారండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్సే చేశారు. బట్ ఈ వెంచర్‌కి టెంపుల్ సిటీ గ్రాండ్ అని ఎందుకు పేరు పెట్టారు అసలు? చాలా కారణం ఉంది మేడం. ఈ ఏరియా ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఆధ్యాత్మిక పరంగా రేపు టూరిజం హబ్‌గా డెవలప్ జేస్తున్నారు. ఓకే. అంటే ఒక ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ బేస్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే ఓకే. 3 రెక్కలుంటాయి గదా! ఒక అవును. రెక్కేమో యాదగిరిగుట్ట. ఓకే. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. హుహు. కొలనుపాక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఓకే. జీడికల్లు రామాలయం టెంపుల్ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. దట్స్ సో నైస్. అంటే 3 గూడా డెవలప్ జేస్తున్నారు గాబట్టి ఓకే. ఈ వెంచర్‌కి టెంపుల్ సిటీ గ్రాండ్‌ని పేరు పెట్టడం జరిగింది. ఓకే. ఎవరికొచ్చినా గూడా ఆధ్యాత్మిక ఫీలింగ్ రావాలి. అవును సార్. ఎందుకంటే ఎవరన్నా టెంపుల్‌కొచ్చినా ఆ రోజు నైట్ స్టే చేయాలన్నా గెస్ట్ హౌస్‌లా కట్టుకొని ఇక్కడ ఓకే. ఉండాలన్నా గూడా ఆ ఫీల్ ఉంటది అని జెప్పి మేము ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ అని పేరు పెట్టాము. ఖచ్చితంగా మంచి ప్లాన్ సార్ ఇది. యాహ్! చుట్టూ యాదగిరిగుట్ట, కొలనుపాక అండ్ అలాగే రామాలయం ఫేమస్ టెంపుల్. జీడికల్ రామాలయం టెంపుల్. జీడికల్లు రామాలయం అవును. టెంపుల్. సో, మొత్తం డివోషనల్ హబ్ అని అయితే చెప్పొచ్చు. 100% సో, మేడం. ఖచ్చితంగా టూరిజం ప్లేస్‌గా అయ్యింది కాబట్టి వాళ్ళకి గెస్ట్ హౌస్‌గా పెట్టుకోవడానికి కూడా ఈ వెంచర్ అవును. చాలా చాలా ఉపయోగపడుతుంది. మంది ఇప్పుడు వీకెండ్ హోమ్స్‌కే ప్రిఫర్ జేస్తున్నారు. అవునండి. వాళ్ళకి గూడా బెస్ట్ చాయిస్ అవుద్దని ఇక్కడ డెఫినెట్‌గా. డెఫినెట్‌గా వీకెండ్స్‌లో ఉండడానికి గెస్ట్ హౌస్ పర్పస్‌లో అయితే మంచి వెంచర్ అని అయితే చెప్పొచ్చు. త్వరలో ఉగాది రాబోతుంది. హ్మ్. మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్‌కి హ్మ్. ఉగాది ఆఫర్‌గా టెంపుల్ గ్రాండ్ సిటీ వెంచర్‌లో ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు? ఈ టెంపుల్ సిటీ గ్రాండే గాదు మేడం. మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఉన్న అన్ని వెంచర్‌లో గూడా ఉగాది వరకు ఎవరైతే బుక్ జేసుకున్న రోజు నుంచి 15 రోజుల లోపల ఫుల్ పేమెంట్ జేస్తారో ఓకే. వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది మేడం. ఫ్రీ ఆ! రిజిస్ట్రేషన్. కంపెనీయే రిజిస్ట్రేషన్ పేమెంట్ సూపర్బ్ జేస్తది. సార్. యాహ్! ఓకే. హ్యాపీగా వాళ్ళకి 1 వీక్‌లో వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓహ్! వెరీ నైస్. సో, ఇంకెందుకు ఆలస్యం? ఎవరైతే ఉగాది లోపటి వరకు టెంపుల్ గ్రాండ్ సిటీలో వెంచర్‌కొచ్చి ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే అంటున్నారు. డైరెక్ట్‌గా చైర్మన్ గారే మాటిస్తున్నారు. సో, చూసుకోండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్‌ని కాంటాక్ట్ అవుతే వీళ్ళ టీమ్ మీకు అందుబాటులో ఉంటారు. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటున్నారు కాబట్టి సో, ఈ ఆఫర్‌ని మీరందరూ అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మీ వెంచర్ యొక్క ఫెసిలిటీస్ అండ్ డెవలప్‌మెంట్స్ గురించి చాలా క్లియర్‌గా చెప్పారు. ముఖ్యంగా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనే ఆఫర్ మాత్రం మీరు పెట్టి మంచి హైలైట్ అయితే చేశారు సార్ మీరు. అండ్ మోరోవర్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థాంక్ యూ అండ్ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ థాంక్ యూ. ప్రాజెక్ట్స్ థాంక్ యూ ఆల్సో. సో మచ్ థ్యాంక్ మేడం. యూ సో మచ్ సార్. థాంక్ యూ సో, మేడం. థ్యాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.